తెలుగు నెలలు 12 చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫల్గుణం. ఈ ప్రాముఖ్యత విశిష్టత ఉన్నాయి. ఒక్కొక్క నెలకు ఒక్కొక్క ప్రాముఖ్యత. ఇప్పుడు మన ప్రాంతంలోనే గంటి వీరాంజనేయ స్వామికి వచ్చేసి శ్రావణ మాసం, కార్తీక మాసానికి ఒక దీపావళి, కార్తీక మాసానికి సంబంధించి దీపారాధన అనేది ప్రాముఖ్యత. అలాగే మాఘ మాసానికి సంబంధించి పవిత్ర స్నానాలు. కార్తీక మాసానికేమో దీపాలు, జ్యోతి. మాఘ మాసానికేమో పవిత్ర స్నానాలు. ప్రత్యేకించి మాసంలో పౌర్ణమి రోజుకు మరింత ప్రత్యేకత ఉందని ఇతిహాసాల ప్రతీతి. దానికి కారణం మాఘమాసం, మాఘ పౌర్ణమి రోజు దేవతలు దివి నుండి భూమికి దిగి వచ్చి గంగా నదిలో పవిత్ర స్నానాలు చేస్తారని ఈ యొక్క పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి. అది నమ్మకం. కాబట్టి మాఘమాసం పౌర్ణమి రోజున దివి నుండి దేవతలు భూమికి దిగి వచ్చి గంగా నదిలో పవిత్ర స్నానాలు చేస్తారని నమ్మకం. కాబట్టి ఈ రోజుకు మరింత ప్రత్యేకత ఉంది. కాబట్టి ఈరోజు ఆ పవిత్ర స్నానాలు చేస్తే మానవులకు పుణ్యప్రాప్తి, మోక్షప్రాప్తి, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆయుష్ ఇవన్నీ లభిస్తాయని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి. అదేవిధంగా ఈరోజు శివకేశవులకు ఇద్దరికీ ప్రీతి. అటు ఈశ్వరునికి, అటు విష్ణువుకు, శివకేశవులకు ఇద్దరికీ ప్రీతిపాత్రమైన రోజు. ఈ విధంగా పురాణాలు చెప్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. మీరు పాడిన పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. భజన కార్యక్రమం నిజంగా ఇది వచ్చేసి మీరు యూట్యూబ్లో కూడా చేయండి. చేస్తున్నారేమన్నా? చేయండి. ఇప్పుడు మనం టీవీలో చూస్తుంటే ఈ కోలాటలు, భజన ఇవన్నీ ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. కాబట్టి ఆ టైపులో నేను చూస్తుంటాను. ఇప్పుడు మీరు చూసిన తర్వాత ఆ స్థాయిలో ఉంది మీది కూడా. కాబట్టి మీరు కూడా యూట్యూబ్లో రికార్డ్ చేసేసి మీరు చేస్తే ఆటోమేటిక్గా ప్రాముఖ్యత వస్తుంది. ఇంకా అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా పిలిచే వాళ్ళు ఉంటారు. మీకు వచ్చేసి సంతోషంగా ఉంటుంది. అది చేయండి, ఇక్కడే పరిమితం కాకుండా. నిజంగా చాలా బ్రహ్మాండం చేశారు మీరు. నేను చూసేసి కొద్దిసేపు కూర్చున్నా కానీ ఆ తాళాలు వాంచడం కానీ, మీరు పాడడం కానీ, తర్వాత తప్పల, హార్మోనియం అద్భుతంగా ఉన్నాయి వచ్చేసి. కాబట్టి మీ అందరికీ మరొక్కసారి శుభాశీస్సులు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను.